గ్రామ ప్రజలంతా గర్వంతో ఉప్పొంగిపోయారు. విద్యాసాగర్ గారు తిరిగి ఊరికి రాగానే గ్రామస్తులందరూ కలిసి ఆయనకు ఒక వినూత్నమైన రీతిలో సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీలో పెద్దలందరూ సమావేశమై చర్చిస్తుండగా ఆ ఊరి ధనిక వ్యాపారి వక్రబుద్ధి అక్కడికి వచ్చాడు. పేరుకు తగ్గట్టుగానే అతని ఆలోచనలన్నీ వంకరగా ఉండేవి. విద్యాసాగర్కు వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అతను లోలోపల అసూయతో రగిలిపోయేవాడు. పెద్దలారా, ఒక్కరోజు సన్మానం చేస్తే ఆ వేడుక ఆ రోజే ముగిసిపోతుంది. విద్యాసాగర్ గారు మన ఊరి గర్వకారణం. అందుకే నాదొక వినూత్నమైన ఆలోచన. ఆయన పాండిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం ప్రతిరోజు ఆస్వాదించాలి. కాబట్టి సన్మానానికి బదులుగా రోజుకు ఒకరి ఇంటిలో ఆయనకు విందు భోజనం ఏర్పాటు చేద్దాం. దీనివల్ల ప్రతి ఇంటివారు ఆయన ఆశీస్సులు నేరుగా పొందవచ్చు అని వక్రబుద్ధి ఒక సలహా ఇచ్చాడు. దీని వెనుక అతని అసలు ఉద్దేశం వేరే ఉంది. వక్రబుద్ధి మనసులో ఇలా అనుకున్నాడు. రాజుగారు బంగారు కంకణాలు తొడిగి సభలో అందరి ముందు పొగిడేసరికి ఎంతటి వారికైనా అహంకారం తలకెక్కుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు పండితుడు కాబట్టి ఆ గర్వాన్ని అణచుకుని వినయంగా నటించవచ్చు. కానీ ఒకరి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ అహంకారం తప్పక బయటపడుతుంది. అప్పుడు ఆయన అసలు రంగు బయటపెట్టి ఊరిలో ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టవచ్చు అని పథకం వేశాడు.